ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పటికీ ఏపీలో ప్రజాస్వామ్య పరిస్థితులపై సందేహాలు నెలకొన్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, రెండేళ్ల కూటమి పాలనలోని చర్యలు చూస్తే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి లేక కార్పొరేట్ శక్తుల చేత ఎన్నుకోబడిన వారా అర్థం కావడం లేదన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య సహా అన్ని రంగాల్లోనూ ప్రైవేటీకరణ వైపు నడిపిస్తూ 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి దేశంలో ఉన్నటువంటి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత, ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు.